హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ ఫిష్ ఫ్రై. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా అయిపోయే ఫిష్ ఫ్రై. దాంతోపాటే గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లోపడిదాకా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా కొంచెం కాల్చుకున్న తర్వాత పక్కా పెట్టుకోండి. తర్వాత ఏదైనా మిక్సింగ్ బౌల్ కానీ ఏదైనా ప్లేట్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని వేసుకొని మన రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, తర్వాత కొంచెం పచ్చి ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్కకి ఈ మసాలాను పట్టించాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి ఈ విధంగా నేను చూపించిన విధంగా మసాలాను పట్టించిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఈ ఫిష్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే చికెన్ మటన్ కంటే ఫిష్నే ఎక్కువ ఇష్టపడతాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు గ్రేవీ కోసం అయితే ఫిష్ మ్యారినేట్ అయ్యేలోపు ముందుగా ఈ ఆనియన్ కాల్చుకున్నాం కదా, ఆ ఆనియన్ తీసుకొని 2 సైడ్లు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత దీంతో పాటే 2 ఇంచుల అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఫిష్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ని మనం యూజ్ చేయం కదా దేనికి. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్కను వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఫ్రైకి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 వైపులా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను చూపించబోయే ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకున్న తర్వాత మిగిలిన ఈ ఆయిల్ ఉంటుంది కదా, కిందికి చేరిన ఈ కారం అంతా తీసేయండి. తీసేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్కి సరిపడా ఆయిల్ మాత్రమే ఉంచుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆయిల్ పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా టేస్టీగా అయిపోయే ఫుడ్ రెసిపీసే ఉంటాయి. ఒకసారి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, కొంచెం పచ్చిధనియా పౌడర్ వేసుకొని కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఈ మసాలాలు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.